హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త అయితే చెప్పింది. పొదుపు సంఘాల్లోని మహిళల కోసం సరికొత్త నిర్ణయం అయితే తీసుకుంది. డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పించే దిశగా బ్యాంకుల ద్వారా ఇస్తున్న గ్రూప్ రుణాలతో పాటు పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులతో మాట్లాడి ఒక్కో సభ్యురాలికి 1,00,000 నుంచి 5,00,000 వరకు రుణంగా అందిస్తారు. డ్వాక్రా సంఘంలో ఒకే సమయంలో గరిష్టంగా 3కి అందిస్తారు. డ్వాక్రా మహిళలు ఇప్పటికే జీవనోపాధి కోసం ఏర్పాటు చేసిన యూనిట్కి, కొత్తగా ఏర్పాటు చేయబోయే యూనిట్లకు కూడా రుణాలైతే అందిస్తారు. 2024-25వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2,000 కోట్ల మేర 1,50,000 మంది డ్వాక్రా మహిళలకు వ్యక్తిగత రుణాలు అందించాలని సెర్ప్ అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు. వీరిలో 1.35 లక్షల మందికి 1,00,000, అలాగే 15,000 మందికి 5,00,000 రుణాలను అందించాలని భావిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఆసక్తి, యూనిట్ ఏర్పాటు వ్యయానికి తగిన విధంగా రుణాన్ని భవిష్యత్తులో 10 లక్షల వరకు కూడా పెంచుతామంటోంది ప్రభుత్వం. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మరింత మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కేంద్ర పథకాలైన PMFME, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం, అలాగే PMEGP, ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాల్ని దీనికి అనుసంధానించనున్నారు. అంతేకాదు, ఈ పథకం కింద ఎంపిక చేసిన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్న వారికి తీసుకున్న బ్యాంకు రుణంలో 35% రాయితీ కూడా వర్తిస్తుంది. అంటే 1,00,000 రుణం తీసుకుంటే 35,000 రాయితీ కింద మినహాయింపు ఇస్తారు. రుణంలో మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం 35% రాయితీ వర్తించే 1,00,000 నుంచి 5,00,000తో ఏర్పాటు చేసుకోగలిగే యూనిట్ల వివరాలు ఇలా అయితే ఉన్నాయి. కారం పొడి, పసుపు, మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే బేకరీ, స్వీట్ షాప్, ఐస్ క్రీమ్, తేనె తయారీ, అప్పడాల తయారీ, వెజిటేబుల్, సోలార్ డ్రయ్యర్, భోజనం బఫే ప్లేట్ల తయారీ, డీజే సౌండ్ సిస్టమ్, డైరీ, పౌల్ట్రీ, ఊరగాయల తయారీ ప్యాకింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి ప్రకటన చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలపై నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా DBT పథకాల అమలు, అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం అవసరమని తెలిపారు. సబ్సిడీ రుణాలు, వివిధ పథకాల లబ్ధిదారులకు బ్యాంకర్లు సహకరించాలని, డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలక పాత్ర అన్నారు. వ్యవసాయ రంగం, పరిశ్రమలకు ప్రోత్సాహం, డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్ల పాత్రే కీలకమని తెలిపింది. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారాన్ని బ్యాంకర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ డ్వాక్రా రుణాలు ఎవరెవరికి వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా ప్రభుత్వం అయితే తేల్చి చెప్పలేదు. 2024-25వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.27 లక్షల పొదుపు సంఘాలకు 32,190 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అంతేకాదు, ఇటీవల కాలంలో కొత్తగా పొదుపు సంఘాల డ్వాక్రా గ్రూపుల్లో చేరిన 1,00,000 మంది మహిళలకు కూడా రుణాలు ఇవ్వనున్నారు. ఇక 2023-24వ ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే మొత్తం 5.39 లక్షల సంఘాలకు 20,437 కోట్ల రుణాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా,
42,533 కోట్ల రుణాలను అందించారు. అంతేకాదు ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం 0 వడ్డీకి రుణాలను కూడా అందజేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తద్వారా వారిని సంపాదనా పరులుగా, లక్షాధికారులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. దీనికి స్పష్టమైన ఆలోచనలు తన దగ్గర ఉన్నాయన్నారు. చట్టసభల్లో మహిళలందరికీ రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. అసలు డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టిందే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రవేశపెట్టినటువంటి డ్వాక్రా సంఘాలు ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఎంతగా ఆర్థికంగా ఎదిగారు అనేది కూడా మనం వారి కాళ్ళ మీద వారు నిలబడ్డారు అనేది కూడా ఇప్పుడు చూడవచ్చు. ఎందుకు అంటే మనకు తక్కువ వడ్డీకి ఇక్కడ రుణాలు ఇస్తారు. ఇక వడ్డీ డబ్బులు కూడా తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా కూడా ప్రభుత్వాలైతే మనకు హామీలు అయితే ఇస్తున్నాయి. కాబట్టి మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి డ్వాక్రా సంఘాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇక ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలందరికీ కూడా గతంలో ఉన్నటువంటి లోన్ల పరిమితి పెంచుతూ దాదాపుగా ఒక్కొక్క సంఘానికి కూడా 10 లక్షల వరకు లోన్లు ఇవ్వడానికి అధికారులను అయితే ఆదేశించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. గతంలో చూసుకుంటే ఒక్కొక్క మహిళకి కూడా మనకు కేవలం 50,000 నుంచి 1,00,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఒక్కొక్క మహిళకి 2 లక్షలు 3 లక్షల రూపాయల వరకు కూడా ఎటువంటి పూర్తిగా వడ్డీ లేని రుణాలను అందించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారైతే అధికారులను ఆదేశించారు. అలాగే డ్వాక్రా అక్క చెల్లెలు ఇప్పటికే మన కోసం వ్యాపారం చేసే స్థాయికి కూడా ఎదిగారని, ఇక వారికి చేయూతనిచ్చే విధంగా అవసరమైతే ఒక్కొక్క మహిళకి కూడా 2 నుంచి 3 లక్షల రూపాయల్లో ఇవ్వాలని కూడా అధికారులు అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ఇక్కడ అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా ముందుగా ఈ అప్డేట్ అయితే తీసుకువచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక రాబోయే రోజుల్లో ఈ డ్వాక్రా సంఘాలనైతే ఎక్కువగా పెంచి ఒక్కొక్క సంఘానికి 10 లక్షల వరకు డ్వాక్రా గ్రూపుల పొదుపులైతే ఇవ్వాలని అధికారులనైతే ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మనకు డ్వాక్రా అక్కా చెల్లెల కోసం వడ్డీ రుణాలు ఎటువంటి వడ్డీ అనేది లేకుండా మీరు తీసుకున్న లోనికి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఆ వడ్డీ డబ్బులు అనేది ప్రభుత్వం తిరిగి ఈ 0 వడ్డీ రుణంతో మీకు మీ డబ్బులు ఖాతాలోకి జమ చేస్తుంది. ఈ యొక్క సంఘం 0 వడ్డీ డబ్బులు వస్తాయని, తర్వాత ఈ 0 వడ్డీ డబ్బులు అనేది తీసుకుని మీరు మీ యొక్క పథకం ద్వారా ఉపయోగించుకోవచ్చు, డబ్బులు అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా డ్వాక్రా చెల్లెమ్మలకు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకువచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే అక్కడ అక్క చెల్లెమ్మలు ఉత్పత్తి చేసేటటువంటి తయారు చేసేటటువంటి ఉత్పత్తులు ఉన్నాయో ఆ ఉత్పత్తులు స్వయంగా విక్రయించుకోవడానికి వాళ్లకు మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించాలని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా మన సీఎం గారు అయితే తెలియజేశారు. ఏదైనా సరే మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం గారైతే అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. చూశారుగా ఫ్రెండ్స్, ఇది డ్వాక్రా సంఘానికి సంబంధించి పూర్తి సమాచారం. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.